వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో సాగుతున్న కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంలా మారుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం మీషో లిమిటెడ్ తన దూకుడును ప్రదర్శిస్తోంది. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ కామర్స్ రంగంలోని ప్రముఖ సంస్థ మీషో ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది. లిస్టింగ్ అయిన కేవలం వారం రోజుల్లోనే ఈ షేర్ మల్టీబ్యాగర్ స్థాయికి చేరుకోవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మార్కెట్లు పడిపోతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇటీవల స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయిన మీషో లిమిటెడ్ వరుస సెషన్లలో లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రోజు కూడా దూసుకు వెళ్లింది. ఇది ఈ స్టాల్ ఆల్ టైమ్ గరిష్ట ధర కావటం విశేషమైంది. కేవలం 7 ట్రేడింగ్ సెషన్లలోనే మీషో షేర్ ధర తన ఇష్యూ ధర 111 నుంచి ఏకంగా 233కు చేరుకుంది. అంటే దాదాపు 110% పెరిగి ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు చేసింది. ప్రస్తుతం మీషో మార్కెట్ విలువ 1 లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటేయటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ UBS ఈ స్టాక్ పట్ల చాలా సానుకూలంగా ఉంది. మీషో అనుసరిస్తున్న తక్కువ ఆస్తుల బిజినెస్ మోడల్ వల్ల కంపెనీలలో నగదు ప్రవాహం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కంపెనీ కస్టమర్ల సంఖ్య 199 మిలియన్ల నుంచి 518 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆర్డర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని, దీనివల్ల కంపెనీ ఆదాయం ఏటా 30% వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అందుకే మార్కెట్ పడిపోతున్న మీషో షేర్లు మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మీషో స్టాక్ డిసెంబర్ 10న మార్కెట్లోకి వచ్చినప్పుడు 53% ప్రీమియంతో లిస్ట్ అయింది. ఆ తర్వాత స్వల్ప క్షీణత కనిపించినా మళ్లీ పుంజుకొని వరుస లాభాలతో దూసుకువెళ్తోంది. ఈ కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తూనే ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న పట్టణాల ప్రజలను టార్గెట్ చేస్తూ మీషో చేస్తున్న వ్యాపారం ఈ వృద్ధికి ప్రధాన కారణమంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లు జరగటం, రూపాయి విలువ పుంజుకోవటం లాంటి అంశాలు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో రోజంతా మార్కెట్లలో జోరు కనిపించింది. ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్ మీషో షేర్లు అద్భుతమైన ర్యాలీని చూస్తున్నాయి. 7 ట్రేడింగ్ సెషన్లలోనే కంపెనీ షేర్ ధర దాని IPO నుండి రెట్టింపైంది. డిసెంబర్ 18న మీషో షేర్లు 8% పెరిగి 233 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లిస్టింగ్ అయినప్పటి నుండి స్టాక్ వేగవంతమైన పెరుగుదల కొనసాగించింది. ఈ పెరుగుదలతో మీషో స్టాక్ కేవలం 7 ట్రేడింగ్ సెషన్లలో దాని ఇష్యూ ధర 111 నుండి దాదాపు 110% పెరిగింది. అంటే కొద్ది కాలంలోనే ఇన్వెస్టర్ల పెట్టుబడి రెట్టింపుకు మించి పెరిగింది. మీషో లిమిటెడ్ దేశంలోని ప్రముఖ వాల్యూ యాడెడ్ ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్లలో ఒకటి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను వినియోగిస్తూ లక్షలాది మంది చిన్న వ్యాపారులు, ఎంటర్ప్రెన్యూర్స్ ను నేరుగా కస్టమర్లతో అనుసంధానిస్తోంది. ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ సహా పలు ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడం మీషో ప్రత్యేకతగా మారింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీని డిసెంబర్ 2015లో ప్రారంభించారు. Tier 2, Tier 3 నగరాల్లో వేగంగా విస్తరిస్తుండటంతో పాటు చిన్న వ్యాపారులకు పెద్ద మద్దతుగా నిలవటం వల్ల ఇన్వెస్టర్లలో మీషోపై విశ్వాసం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.